రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌటి. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు. సో అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు పదే పదే జగన్ గురించే ప్రస్తావన వస్తూ ఉంది? లిక్కర్ స్కామ్ లో జగన్ ఉన్నారా అసలు? ఎందుకంటే ఈ స్కామ్ కి సంబంధించి జగనే కాకుండా ఇంక ఇతర నాయకుల మీద కూడా ఎలాంటి దాడులు జరిగాయి అనేది మనం చూసాం. సో అసలు జగన్ కి సంబంధం ఏంటి? అలాగే ఈ కేసులోని జగన్ ఇంటిని కూడా సోదాలు చేశారు అనేది వినిపిస్తోంది. అలాగే జగన్ పిఏని కూడా విచారించారు దాదాపు 3 రోజుల పాటు అని. సో అసలు ఆ లిక్కర్ స్కామ్ ఏంటనేది తెలుసుకుందాం. జగన్ కి దానికి ఏంటి సంబంధం ఉంది అని. మరి ఈ కేసులోనే అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ అంటే జనరల్ గా కొంత ఐడియా ఉంది, ప్రజలకి చిన్న అవగాహన ఉంది, బట్ కొంచెం బ్రీఫ్ గా తెలియాలి కాబట్టి అసలు జగన్ కి లిక్కర్ స్కామ్ కి ఏంటి సంబంధం? అసలు స్కామ్ అనేది ఎట్లా జరిగిందని అనుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్ ఏంటి? అసలు జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? మొన్నటి వరకు జగన్ పిఏ కేఎన్ఆర్ అంటారు, కె నరసింహారెడ్డి, ఆయన అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నారు. 2 రోజులు, రోజుకి 9 గంటల పాటు గ్రిల్లింగ్ చేశారు ఆయన్ని. ఆ క్రమంలో వేల కోట్ల ఆస్తులు ఆయనకు ఉన్నాయి. చాలా చోట్ల వ్యాపారాలు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, తర్వాత రకరకాల షోరూమ్లు వాళ్ళ భార్య పేరుతో ఉన్నాయి, అట్లాగే బినామీ పేరుతో ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే అసలు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ జగన్ ఇంటికి పోలీసులు వెళ్తున్నారని, నోటీసులు ఆల్రెడీ సర్వ్ చేశారని, ఎందుకంటే వాళ్ళ పిఏ కొన్ని ఇచ్చాడు, టిప్స్ ఇచ్చాడని, అది ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్తుందని అంటున్నారు. మామూలుగా కూడా ఈ స్కాముల్లో ట్రైల్ ఆఫ్ మనీ అంటారు. మనీ ట్రైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలా కలెక్ట్ చేశారు, ఆ కలెక్ట్ అంటే బ్లాక్ మనీని వైట్గా ఎలా మార్చుకున్నారు, వైట్గా మార్చుకున్న తర్వాత అది ఎలాగ వచ్చింది అంటే ఒక మనీని ఒక దగ్గర చేస్తారు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మళ్ళీ లీగల్గా అసెంబుల్ చేస్తారు, అసెంబుల్ చేసి ఒక దగ్గరికి తీసుకొస్తారు. ఈ ప్రాసెస్ని మొత్తం దాని పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ అనేది ఈ ప్రాసెస్నే అంటారనమాట. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది పిఎంఎల్ఏ చట్టం తీసుకొచ్చింది దీనికోసమే. అందుకని ఇప్పుడు ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయింది. ఆల్రెడీ 62 కోట్లు సీజ్ చేసింది ఈడీ. దీంట్లో సిట్ సీజర్ కూడా 62 కోట్లు స్కామ్లో. మొత్తం ఈ స్కామ్ వాల్యూ 3,500 కోట్లు. ఈ స్కామ్లో ఇప్పటి వరకు 62 కోట్లు పట్టుకోగలిగారు. మిగతా అమౌంట్ పట్టుకోలేదు, ఇంకా ప్రాసెస్లో ఉన్నారు. అది పట్టుకొని నిరూపిస్తే కేసు స్ట్రాంగ్గా నిలబడుతుంది, లేకపోతే వీగిపోతుంది. మనకి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు కేసులో అసలు మనీ ట్రయలే వీళ్ళు చేయలేకపోయారు, అందుకని అది వీగిపోయింది కేసు. సో దీంట్లో ఇప్పటికి ఆల్రెడీ అందుకని వీళ్ళకి తెలుసు కాబట్టి మనీ ట్రయల్ మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు స్కామ్ ఎలా జరిగింది అనేది నేను బ్రీఫ్గా చెప్తాను, ఎక్కువ లెంగ్త్ ఏం లేకుండా. ఎందుకంటే చాలామందికి క్లారిటీ లేదు అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందని నన్ను కూడా అడుగుతున్నారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే 2019 ఎలక్షన్ల ముందు జగన్ ఒక హామీ ఇచ్చాడు. అదేంటంటే సంపూర్ణ సారా మద్య నిషేధాన్ని స్టెప్ బై స్టెప్ ఒకేసారి కాకుండా ఒక గ్రాడ్యువల్గా నేను చేస్తానని చెప్పాడు. దానికి తగినట్టు అధికారంలోకి వచ్చినాక అప్పటికి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో 4,380 షాపులు ఉండేవి, లిక్కర్ షాపులు. వాటిని తగ్గించేసి 2,934 షాపులకి తగ్గించేశాడు. తగ్గించి దాన్ని కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కిందికి తీసుకొచ్చేశారు. సో ఈ ఏపీఎస్బిసిఎల్ అనే సంస్థ ఈ షాపులు, ఈ 2,934 షాపులు నడుపుతుంది. దీంట్లో కొన్ని మార్పులు చేశారు. ఒకటి వచ్చి డిజిటల్ పేమెంట్లు ఆపేశారు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్లు డీల్ చేయడం కష్టము, అందుకని క్యాష్ పేమెంట్లు అని చెప్పి కంప్లీట్గా 99% క్యాష్ పేమెంట్లే, అంటే డిజిటల్ ట్రయల్ అనేది లేకుండా చూసుకున్నారు. దాని తర్వాత ఏం చేశారు, దీనికి ఒక సంస్థను కూడా పెట్టారు. అంటే లిక్కర్ ఎప్పుడైతే గ్రాడ్యువల్గా అన్నారో రేట్లు పెంచేశారు. రేట్లు పెంచి దాదాపు కొన్ని బ్రాండ్ల మీద 75% వరకు కూడా పెంచారు. అట్లాగే ఎంఎన్సి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో, సీగ్రామ్ కానీ, మెక్డోవల్ కానీ, బ్యాగ్ పైపర్ కానీ, రాయల్ స్టాగ్, ఇలాంటి బ్రాండ్లు దాదాపు 99% లేవు, తీసేశారు. తీసేసి వాటి స్థానంలో బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, సుప్రీమో బ్లెండ్ అని, బ్రిలియంట్ బ్రాండ్ అని, ఇలాగ రకరకాల పిచ్చి బ్రాండ్లు మొదలైనవి. సో అప్పుడైతే రోజు మా ఫ్రెండ్లకు ఫోన్ చేస్తే ఆంధ్రాలో ఇదే పని, బూతులు తిట్టేవాళ్ళు. కీలో నిలబడాలి, ఎండలో కీలో నిలబడాలి, ఆ మందు దాచితే సస్తాంసారా మందు అని. మేము కూడా ఒకసారి ఎక్కడో కొనాలని చూస్తే
అవి చూడడానికేమో మెయిన్ బ్రాండ్ లాగే ఉన్నాయి, బాటిల్ షేపులు అన్నీ అవునవును. అట్లాగే ఉన్నాయి కానీ అవి ఫేక్ అనమాట. సో అలాంటివి పెట్టారు. తర్వాత మామూలుగా ఆర్డర్ ఆఫ్ సప్లై అంటారు, ఓఎఫ్ఎస్ అంటారు. అంటే ఈ ఆర్డర్ ఇవన్నీ మానిటర్ చేయడానికి సీటెల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని తీసేశారు వీళ్ళు. అంటే ఇది ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఇవన్నీ తీసేసి మాన్యువల్గా చేయడం మొదలుపెట్టారు. అవును. అంటే మ్యానిపులేట్ చేయడం ఇదైతే ఈజీ అని చెప్పి ఆ మాన్యువల్ ప్రాసెస్ ఆ ప్లేస్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీళ్ళ లాయలిస్టులు ఉంటారు కదా, వాళ్ళనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టారు. అట్లాగే బెవరేజెస్ కార్పొరేషన్లో వాళ్ళని పెట్టుకున్నారు. అంటే ఒక ప్లాన్ ప్రకారం సిస్టమ్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత వీళ్ళు డిస్టిలరీస్, సప్లయర్స్ వీళ్ళ కంపెనీలకి ఇచ్చారు. అదన్ అనే కంపెనీ, లేలా, ఎస్పివై అగ్రో, తిలకనగర్ ఇలాంటి కంపెనీలకి సప్లై అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రెండు వాళ్ళకి ఇచ్చేశారు. ఆల్రెడీ కొన్ని కంపెనీలు ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళు ఒక కేసుకి 150 నుంచి 600 రూపాయలు ఒక కేసుకి లంచం ఇవ్వాలి. అట్లాగే సేల్స్ డేటా మానిటర్ అంతా కూడా వీళ్ళే కంట్రోల్ చేసుకున్నారు. అట్లాగే పోస్ట్ పేమెంట్ కిక్ బ్యాక్స్ అంటారు, వాటిలో నుంచి వాళ్ళకి డబ్బులు చెల్లించినాక దాంట్లో పర్సంటేజ్ వీళ్ళకే ఇచ్చారు. ఇదంతా కలెక్ట్ చేయడానికి కోసం రాజకసిరెడ్డి ఒక ఆఫీస్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓపెన్ చేసి స్టాఫ్ను పెట్టి దాన్ని డబ్బులు కలెక్ట్ చేసి మంత్లీ 60-70 కోట్లు పర్ మంత్ కలెక్ట్ చేయడానికి ఒక సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా ఇది జరిగిందనమాట. దీంట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే వైసీపీ వాళ్ళు, మేము దీన్ని తగ్గిస్తున్నాం ఒకటి, రెండోది IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ని మేము బ్యాన్ చేశాము, దానివల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడింది. సో దాని తర్వాత ఈ డబ్బుల్ని వాళ్ళు చట్టం కూడా తీసుకొచ్చారు, ఈ డబ్బుల్ని ఈ రెవెన్యూని సోషల్ పర్పస్కి వాడాలని. అంటే అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత అలాంటి పథకాలకు వాడుతున్నాం అని చెప్పారు. అలాగే రెవెన్యూ కూడా పెరిగింది, 2021లో రికార్డు రెవెన్యూ వచ్చింది అనేది కూడా ప్రకటించారు. సో ఇది బేసిక్గా వాళ్ళు చేసిన పని. దీన్ని టీడీపీ వచ్చి ఏం చేసిందంటే ఫస్ట్ వైట్ పేపర్ సబ్మిట్ చేసింది దీని మీద. అంతకుముందే ఈ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పురంధేశ్వరి దాని మీద ఆమె కొన్ని షాపులను విజిట్ చేసి అన్ని చేసి మొత్తం ఆమె ఏంటంటే తేల్చింది, సంవత్సరానికి 25,000 కోట్లు పర్ ఇయర్ జరుగుతున్నాయి, 4 ఏళ్లలో 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది అని ఆమె డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కూడా ఆమె ఫైల్ సబ్మిట్ చేసింది. తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ముందు చేసిన పని ఏమంటే ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఫైల్ మాయం కాకుండా చూసుకున్నారు. గవర్నమెంట్ ఫామ్ కాకముందే అక్కడ ధనంజయ రెడ్డి వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని దాన్ని ఆపారు ఫైల్స్. అదొకటి మంచి పని చేశారు, ఎందుకంటే అప్పుడు తెలంగాణలో అదే జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు ఫైల్స్ మాయం చేశారు, హార్డ్ డిస్క్లు కాల్ చేశారు, అవన్నీ జరగకుండా అక్కడ చూసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వైట్ పేపర్లో 18,860 కోట్లు లాస్ వచ్చిందని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే అంతకుముందు బాగుండింది, జగన్ వచ్చినాక రెవెన్యూ లాస్ వచ్చింది, ప్రజల ఆరోగ్యం పాడైంది, ఈ ట్రాన్స్పరెన్సీ పోయింది, భయంకరమైన కరప్షన్ జరిగింది అనేది తేల్చారు. దాని తర్వాత సిఐడి వేశారు, సిఐడి సరిగా పనిచేయలేదని మళ్ళీ సిట్ వేశారు స్పెషల్గా. ఆ సిట్ తేల్చింది ఏంటంటే 305 పేజీలు ఛార్జ్షీట్ పెట్టారు, 62 కోట్లు ఇప్పటివరకు సీజ్ చేశారు. సో వీళ్ళు ఇప్పటివరకు ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పినట్టుగా ఎలా స్కామ్ జరిగింది అనేది చెప్పారు. ఇప్పుడు సిట్ చెప్పిన ప్రకారం ఛార్జ్షీట్లో ఏముందంటే 30 షెల్ కంపెనీలు పెట్టారు. అంటే డబ్బులు ఇక్కడ వచ్చి ఫేజెస్ ఉంటాయండి, డబ్బుల్ని మ్యానిపులేట్ ఎలా చేయాలో దాని సిస్టమ్స్ని ముందు ఏర్పాటు చేసుకున్నారు. సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నాక ఆ డబ్బుల్ని ఎలా కలెక్ట్ చేయాలి, కలెక్షన్కి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. కలెక్షన్ వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి, ఎక్కడెక్కడికి ఎలా తీసుకెళ్ళాలి అనేదానికి ఇంకొక సిస్టము, తీసుకెళ్ళినాక ఆ బ్లాక్ మనీని వైట్ చేయడానికి కొన్ని సిస్టమ్స్, ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్గా మనకి ఒక పెద్ద వ్యవస్థనే వీళ్ళు ఏర్పాటు చేశారు. 30 షెల్ కంపెనీలు పెట్టారు. ఈ మామూలుగానే ఈ మనీ లాండరింగ్ అంటే షెల్ కంపెనీలు పెడతారు, పెట్టి హవాలా ద్వారా దుబాయ్కి, విదేశాలకు కూడా పంపించారు, అక్కడ ప్రాపర్టీ కొన్నారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేశారు. ఆఫ్రికాలో ఆల్రెడీ జగన్ బంధువులు చాలా మందికి లెక్కర్ కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ విసు కన్సల్ట్ ఆయన సిసి రెడ్డి పెట్టాడు ఆఫ్రికాలో. ఆయనకి అప్పటికే 150 దేశాల్లో కన్సల్టెన్సీ సర్వీసులు ఉన్నాయి కాబట్టి పెట్టాడు.
ఆ తర్వాత నేను కాంగోలో కొద్ది రోజులు ఉన్నప్పుడు అక్కడ 8 మంది లిక్కర్ బ్యాచ్ ఉంటే అందులో గుజరాతీ ఒకరు పోతే ఇంకొకరేమో ఒక కమ్మ ఓనర్ ఉన్నాడు, మిగతా 6 మంది రాయలసీమ రెడ్డి బ్యాచ్ లిక్కర్ అక్కడ కూడా. సో ఇలాగా అనేక దేశాల్లో ఉన్నారు. సో దాంట్లోకి వీళ్ళు డబ్బుల్ని పుష్ చేశారు. అక్కడ వీళ్ళకి ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి అసెట్లు కొన్నారు. అట్లాగే ఇక్కడ కూడా రకరకాల పేర్లతో అసెట్లు కొన్నారు. ఇలాగా మొత్తంగా ఇప్పటి వరకు వీళ్ళు తేల్చింది 3,500 కోట్లు దీంట్లో అయ్యిందని. ఇప్పటి వరకు వీళ్ళు ఏంటంటే ఇదంతా ఆర్గనైజ్ చేసింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. దాని తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కసిరెడ్డిని చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చేశారు, బాలాజీ గోవింద భారతి సిమెంట్స్లో ఈయన పనిచేశాడు చిరకాలం. వీళ్ళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చేశారు. ఇలాగ చాలామంది జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఇప్పుడు పిఏని టచ్ చేశారు. పిఏ ద్వారా జగన్ని టచ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే జగన్ పేరు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ లేదు. కానీ ఆధారాలు ఉంటే మళ్ళీ మెమో చేసి పెట్టచ్చు. చంద్రబాబు కూడా అప్పుడు అలాగే మెమో చేసి చేశారు. కాబట్టి జగన్ కూడా ఈ కేసులో అంటే ఫైనల్ లబ్ధిదారుడు జగన్ అని. ఎందుకంటే దీంట్లో ఒక 300 కోట్ల వరకు ఎలక్షన్కి కూడా వాడారు. ఎలక్షన్కి వాడారని కూడా చెప్తున్నారు, 2024 ఎలక్షన్లకు కూడా. సో అలాగా ఇదంతా ఇప్పుడు అంటే ఈ డబ్బు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ డబ్బు కలెక్ట్ చేయడానికి వ్యవస్థల్లో ఏమి చేశారు, బ్రాండ్ మార్చడం, కంపెనీలకి, సప్లయర్స్కి, డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళకంతా కమిషన్లు వసూలు చేయడానికి నెట్వర్క్ ఏంటి, వసూలు చేసిన డబ్బులు ఎలాగా వేరే దేశాలకు వెళ్ళింది, ఆ బ్లాక్ మనీ ఎట్లా షెల్ కంపెనీలు పెట్టి మళ్ళీ వైట్ మార్చి దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ అంతా వీళ్ళు ఇప్పుడు చేసే పనిలో ఉన్నారు, ప్రూవ్ చేసే పనిలో ఉన్నారు. ఇదంతా కానీ కరెక్ట్గా ఆర్గనైజ్డ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జగన్కి ఇది చుట్టుకునే అవకాశం క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సార్.